నమస్కారం శివాబీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సమాజంలో మార్పుకు నాటికలు ఎంతో కీలకం. జాతీయ స్థాయి నాటికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రక్షక వాహనాన్ని ప్రారంభించిన డీఎస్పీ శ్రీనివాస్. వేరువేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు. కృష్ణపట్నం రోడ్డులో జరిగిన ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలు. గోగినేనిపురం వద్ద ఆటో బోల్తా పడటంతో మరో 5 మందికి గాయాలు. అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం. నారాయణ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన సిబ్బంది. సమాజంలో మార్పుకు నాటిక ప్రముఖ పాత్ర పోషిస్తుందని పురపాలక చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పేర్కొన్నారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి నాటికల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు గురువారం రాత్రి నుండి ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రకాశనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో నాటికలకు ఎంతో ఆదరణ ఉండేదని, నేడు సాంకేతిక అభివృద్ధి కారణంగా ఆదరణ తగ్గిందన్నారు. గత 60 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి ఏడాది నాటిక పోటీలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సమాజంలో మార్పుకు నాటిక ఎంతో ప్రభావాన్ని చూపుతుందని పొనక దేవసేనమ్మ వివరించారు. ఈ కార్యక్రమంలో సాయి సత్సంగ నిలయ నిర్వాహకులు కోటా సునీల్, ఆర్డీఓ రవీందర్, సంస్కృతి సమ్మేళనం అధ్యక్షుడు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి, కార్యదర్శి కొనిదల మునిగిరీష్, జీజే నాయుడు, శివయ్య, డాక్టర్ సిఆర్ రెడ్డి, సోమశెట్టి చెంచురామయ్య, చలపతిరావు, అనిల్ కుమార్ మరికొందరు పాల్గొన్నారు. ఉండవేమో ఇందులో మన గూడూరు సంస్కృతి సమ్మేళనం చేయండి. ఇది ఇంకా యవ్వనాన్ని పురస్కరించుకొని ఈ వృద్ధాప్యం వదిలి యవ్వనంలో అడుగు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందులో పెద్దలు సహకరించి ఇప్పటిదాకా నెట్టుకొని వచ్చాం. ఇక మీదట ఈ సందర్భంలో ఇతరుల దగ్గరికి పోకూడదు అనేటువంటి నిర్ణయానికి వచ్చాం. దానికి కూడా ఏదో సరైన ఇస్తే ఇక మీదట ఇంకా ఉత్తర భవిష్యత్తు ఈ సంస్కృతి ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మంచి నాటకం ఈ సంవత్సరం సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ ఆడిటోరియం నిండాలని మేము కోరుకుంటున్నాం. దానికి మేము న్యాయం చేస్తారనేటువంటి ఉద్దేశంతో మీ అందరి ప్రోత్సాహం ఎప్పటికే కాలాలైపోయింది. చాలా మంది మాట్లాడాల్సింది శాశ్వత ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వారి ద్వారా 42 లక్షల రూపాయలు విరాళాలు సేకరించడం జరిగింది. మా సంస్థ సభ్యులందరూ కలిసి మరొక 8 లక్షల రూపాయలు ఊరూరులో ఉన్నటువంటి ఇక్కడ మీకు ఈ వేదిక ఇరువైపులా ఉన్నటువంటి దాతలందరి సహకారంతో సుమారు 15 లక్షల రూపాయలు విరాళాలను సేకరించి దాని మీద వచ్చే వడ్డీతో దీన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 1 లక్ష రూపాయలు డెఫిసిట్తోనే ఈ సంవత్సరం నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో మరి కొంతమంది దాతల ద్వారా సేకరించాలనే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మా సంస్థ అధ్యక్షులు వారు ఈ సంస్థ వ్యవస్థాపక సభ్యులు కాబట్టి వారికి దీని మీద అనలేని ప్రేమ కాబట్టి వారిని ఈ సందర్భంగా ఈ మధ్యకాలంలో కోరడం జరిగింది. ఇది మీ మానస పత్రిక ఈ సంస్థ కాబట్టి మీరు ఈ సంస్థకి ఎక్కడో విరాళాలు నా వంతు మేము సేకరిస్తాం. కానీ ఒక 40 లక్షల రూపాయలు నిధులుంటే ఇటువంటి నాటికలు, నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాహిత్య సదస్సులు, సంగీత ఉచ్చపోటీ కూడా ఉంటుంటారని వారిని ఎక్కడికి విరాళాలకి మేము ఒక 5 లక్షలు మాత్రం సేకరిస్తాము. దాని తర్వాత వారు ఒక పెద్ద మొత్తాన్ని ఇవ్వాలని మేము అందరూ ఈ సందర్భంగా భావిస్తున్నాం. తదుపరి ఈ నాటక పోటీలు ఎంపిక చేసేందుకు ఒక 6 నెలల పాటు ఈ రాష్ట్రం అంతా కూడా పర్యటించి ఎక్కడ పరిషత్తులు పోటీలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి ఎంతో శ్రమ కోర్చి వారి చుట్టూ దత్తాశెట్టి నిరంజన్ గారు వారు ముగ్గురు ఎంతో కష్టపడి ఈ వేదిక ఇంత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కానివ్వండి, ఇన్విటేషన్స్ కానివ్వండి, వారి కృషి మీరందరూ కూడా వెలకట్టలేనది. ఎంత అందంగా ఉంది. ఎక్కడ కూడా ఇంత అందంగా నాటికల పోటీలు మన సోయ గారు వెళ్తుంటారు. చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి వారిని ఈ సందర్భంగా వేదిక మీదకి ఆహ్వానించి మీ అందరికీ మీ కర్తాల పనులతో వారికి తెలియజేయాలి. దయచేసి నిరంజన్ గారు, అశోక్ కుమార్ గారు. మాకు ఆశ్చర్యం గురుగా కనిపిస్తే మాకు ఆనందమే లేదు. సో మీరు దయవచ్చి మీ పక్క వాళ్ళతో చెప్పి ఈరోజు మీరు ప్రదర్శన చూస్తారు. మీరు చూసిన ప్రదర్శన మీరు మాకు ధన్యపజేస్తే మీరు రేపు కనీసం ఒకరు ఇంకొక 5 మంది తీసుకొని ప్రయత్నం చేయండి. ఈ 4 రోజులు ఈ ప్రదర్శన చూసిన తర్వాత నాకు ఇచ్చిన ఈ బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తించానా లేదా అనేది మీ ప్రశంసల ద్వారా నేను తెలుసుకోబోతుంటాను. లేదు డైలాగ్
చేస్తే కంటిన్యూ అవుతూ ఉండాల్సిందే. ఒక నటనలో కంటిన్యూ కావాల్సింది కానీ సినిమాలో కటింగ్స్ ఉండవు, ఎడిటింగ్ ఉండదు. కాబట్టి ఇక్కడ లైవ్ షో చూడటం మన అదృష్టం. దీనికి ముఖ్యంగా మన జనార్దన్ రెడ్డి గారు ఈ సంస్కృతి సమ్మేళనం ఎన్ని సంవత్సరాలైనా నిరాఘాటంగా జరగాల, దానికి వారసత్వంగా నిలబెట్టుకున్నానని నేను సిద్ధంగా ఉన్నాను. తప్పని సమస్య కాదు, మీరు జనాన్ని తీసుకురండి, జనాలు చూసేటట్టు చూడండి. మనం ఇంత కష్టపడి చేసినప్పుడు అందరూ అభిమానిస్తే, అందరూ ఆనందిస్తే మనకు సంతోషం ఉంటుంది. కాబట్టి అందరూ బాగా ప్రచారం చేసి, ఎందుకంటే ఈ సంస్కృతి సమ్మేళనంలో ఒక్క నాటకీయ అకాడమీ కాదు, ఉగాది వచ్చిందంటే ఈ డ్యాన్స్ స్కూల్ తరఫున ఒక యానివర్సరీ జరుపుతాం. సుమారు 40,000 50,000 ఖర్చు అవుతుంది. అలాగే సాహిత్య పంచమి అనే ఒక కార్యక్రమం జరుపుతాము. 5 సంవత్సరాల జరిపినా కూడా మళ్ళా నోటు బడ్జెట్ ఒక 30,000 రూపాయలు అవుతుంది. తర్వాత నంది అవార్డు నాటకాలు తెప్పించి ఇవ్వాలన్నా కూడా ఒక 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వీటన్నిటికీ కూడా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ముందుండి ఏదో ఖర్చైనా నేను ఇస్తాను, మీరు కార్యక్రమాలు చేయండి అనేది కూడా ఆయన ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మాకు ఆ తోడ్పాటు మాత్రం చాలా ఇదిగా అందిస్తున్నారు. వారికి వారి కుటుంబానికి ముఖ్యంగా ధన్యవాదాలు. వాళ్ళ ఫోటోలు మంచి పేర్లు రాసి వారికి కూడా ఇక్కడ సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఇంకా కూడా మేము అనేది ఏంటంటే ఈ సంస్థ గూడూరులో 60 సంవత్సరాలు 61 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 160 సంవత్సరాలు జరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి పర్మనెంట్ ఫండ్ అనేది మా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు గౌరవనీయులు వారు ఉన్నది చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకమైన మామూలు చిన్న చిన్న ఎక్కడో గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెలికి తీసుకొచ్చి ఈ సభలో నిలబెట్టగలిగినటువంటి ఘనత ఒక సంస్కృతి సమ్మేళనం మాత్రమే జరిగిందని చాలా ఆనందంగా గర్వంగా చెప్పుకోగలుగుతున్నా. సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి గురించి ఒక చిన్న విషయం, వారు ఎక్కడైనా ఒక కార్యక్రమంలో దేనికైనా అధ్యక్షత వహించినా, వారు ఏదైనా ఒక పదవి తీసుకున్నా వారు అది వివరించి పక్కకు వెళ్ళే ఆ పదవికి కాస్త డిమాండ్ పెంచి వెళ్తారు. వాళ్ళు అదే అనుకున్న గొప్పతనం. నేను ఈ ప్రత్యక్ష నిదర్శనం అల్గనాథ స్వామి గుడి సందర్భంగా ఎవరు కూడా ముందుకు రావడానికి దాన్ని వృద్ధి చేయడానికి కూడా సంకల్పించలేని రోజుల్లో కూడా మన రంగాచార్య మాస్టర్ గారు చక్కగా దాన్ని జీర్ణోద్ధరణ చక్కగా చేయించి మన డాక్టర్ గారు అందరూ కూడా ఉండారు, విశేషంగా డెవలప్ చేశారు. మధ్యలో మళ్ళీ సురేంద్ర రెడ్డి సార్ గారు, బొమ్మరెడ్డి సురేంద్ర రెడ్డి గారు చక్కగా దాన్ని ఇంకా కొంత లోటు చేయవలసినటువంటి మౌనం అంతా చేశాక తదనంతరం వచ్చే వాళ్ళకి అదొక బరువుగా భావించకుండా సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు నేరుగా అందులో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి సమాజంగా సమకూర్చారు. ఈరోజు సంస్కృతి సమ్మేళనంలో కూడా అదే విధమైనటువంటి ఆ యొక్క అంటే తన తదనంతరం కూడా ఇది ఇలాగే జరగాలనేటువంటి ఆయన సంతోషానికి మొట్టమొదటి ఆయన నేను మనసావాటి కర్మ కుటుంబాన్ని తెలియజేస్తూ వారి పాదాలను తెలియజేస్తున్నాం. నిజంగా కొన్ని మార్పుల్లో కాలంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా ఈ వికాసం మరుగుపోతూ ఉన్నటువంటి సందర్భంలో తిరిగి ప్రస్తుతం వస్తున్నటువంటి కొన్ని పేర్లను చెప్పడం నిజంగా సాయంత్రం పైన సర్వగా కూర్చుని టీవీ దగ్గర భార్య పెట్టే భర్తలు ఎవరు కూర్చొని సంసారపరంగా టీవీ చూసేటటువంటి యొక్క కార్యక్రమాలు ఏమి నేను మంచి చూడాలి. ఏ చూసినా ప్రోగ్రాంలో ఎక్కడో ఒక చోట కాకుండా కవ్వింపు మాటలు లేకపోతే కాస్త అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యలతో కూడినటువంటి ఈ మధ్య దేవాలు ఎక్కువ ఉపయోగపడుతూ ఉన్నాయి. కోరుతున్నాం.
ఈ పుస్తకాన్ని పరిచయం చేసేటటువంటి అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేరుగా కర్తవ్యాంశాలు పెడుతున్నాను. ఈ పుస్తకం సాహిత్య ప్రస్థానంలో గండవరం సుబ్బరామయ్య, రచన చేసింది డాక్టర్ వెంకట శివజ్యోతి, MA, MPhil, PhD. గండవరం సుబ్బరామరెడ్డి ఎక్కడో కాదు, మీ ప్రాంతీయుడు. ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి గండవరంలో జన్మించారు. తగినట్టుగా సిద్ధార్థ జనార్దన్ రెడ్డి గారికి ఆ పుస్తకాన్ని అంకితం ఇవ్వాలని అనుకున్నాను. అందుకు ఆయన సహృదయంతో ఆమోదించారు. అందుకు సమానంగా ఆయనకు కృతజ్ఞతలు. అలాగే ఆ పీఠిక రాయడానికి సోదర సమానులు అని శ్రీనివాసరావు గారు, దూరెడ్డి గారు, భగవన్మూర్తి గారు, కొన్ని వెంకటాచార్యులు గారు, డాక్టర్ నందన్న గారు, శ్రీవేల గారు మొదలైన వారందరూ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాటకంలో తరతరం నిలబడుతుంది అనే అంటే తెలియజేసుకుంటూ మరి మన పట్టణంలో కళలకి ఆదరణ ఉందా అని ఆశ్చర్యం కూడా కలిగింది. మాట్లాడుతున్నప్పుడు 65 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా చేస్తాం సార్ ఈ కార్యక్రమాన్ని చెప్తే తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి మరి ఈ భాగం ఏంటో వైభవం ఏంటో చూడాలనిపించింది. ఆ రకంగానే ఇక్కడ మరి రచయిత్రిని వారి యొక్క పుస్తకాన్ని వారికి ప్రేరణగా ఉన్నటువంటి ఒక మహానుభావాన్ని పరిచయం చేయటం, మరి ఆమెకి మా చేతుల ద్వారా సన్మాన కార్యక్రమం ఇవన్నీ చూస్తే వెరీ వెరీ హ్యాపీ. అలాగే నేను మాట్లాడడానికి వస్తూ ఉంటే మన వీరేంద్రలింగం మంత్రులు గారిని మరి మర్చిపోతాం, మా పెద్దలందరినీ మర్చిపోతాం, వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను మర్చిపోతాం. వాస్తవంగా నాకు తెలియదు. నాకు పక్కన వచ్చిన పెద్ద చెప్తున్నారు ఈ రోజు 147వ జన్మదినము వీరేంద్రలింగం మంత్రులు గారికి వారు గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఇది ఎంత సంస్కృతి ఈ సమ్మేళనం అనేది నాకు అనిపిస్తా ఉంది. ఒక రకంగా చూస్తే కళలని ఒక రకంగా సినిమా మింగేసిందేమో అనుకోవాలి. రానులను చూస్తా ఉంటే వాయిద్య పరికరాలను మింగేసి పరిస్థితి వచ్చింది. మనుషులు వాళ్ళ మనసులో కూడా ఎప్పుడో మింగేసింది. అంటే మనం ప్రతిదాన్ని కూడా లైవ్ గా చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఒక పెళ్లికి వెళ్దాం పిలిచారనుకోండి, ఈ రోజుల్లో అంటే లైవ్ గా చూసే అవకాశం లేదు, ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదు. పెళ్లికి కావాలని పెళ్ళికొడుతుంది వ్యవహారాన్ని చూడాలని పోతాం కానీ చూడలేదు. అంటే నేను ఏం చెప్తానంటే మనిషి ఒక మాధ్యమం ద్వారా కంటే కూడా ప్రత్యక్షంగా చూసినప్పుడు దాని రెస్పాన్స్ వేరే ఉంటుంది. పెళ్లికి పిలిచినప్పుడు పర్వాలేదు నువ్వు సింగిదే నేను కూడా చూస్తానని చెప్పి భార్య ఏమన్నా చూశారు, నేను కూడా ఒకసారి పెళ్లి చూస్తానని చెప్తాను. మరి ఈ సినిమా మాధ్యమంలో ఎన్నో రకాలుగా అన్క్వాలిఫైడ్ ఆర్టిస్టుల్ని పైకి తీసుకొస్తా ఉంటే నిజంగా పనిచేస్తున్న పనులకు చెందినటువంటి నటుల్ని తయారు చేస్తున్నటువంటి వేదిక వారంతా గుర్తు చేస్తున్నారు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయం, నేను చెప్పేటువంటి కాదు. ప్రతిరోజు మీరు ఎవరైనా 6 గంటలకు వస్తే ఏదో ఒక వాటిలో వారు పర్యటిస్తూ చాలా శ్రద్ధ తీసుకుని భూమిని అభివృద్ధి చేయాలని వారు రాజకీయాలకు వచ్చారు. వారు సంపాదించేదాని వాళ్ళు ఎంతో సంపాదించారు. సోమనారాయణ గారు వారు వారిని ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు గూడూరు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఎంతో సమయం ఇక్కడ ఉన్న కళాకారులకి కళాభిమానులకి అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఇది 2వ రావడం ఈ సంస్థ షష్ఠి పూర్తికి వచ్చాను. పోయిన సంవత్సరం నేను ఎలక్ట్ అయిన వెంటనే జరిగింది కార్యక్రమం వచ్చాను. ఇది 2వ రావడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా డాక్టర్ శివజ్యోతి గారు మన గండవరం సుబ్రహ్మణ్య గారు బుక్ రాయడం కూడా చాలా సంతోషంగా ఉంది. నాటకమే ధ్యాసగా శ్వాసగా జీవించే సుబ్రహ్మణ్యం మీద బుక్ రాయడం చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. తర్వాత ఒక మంచి దీంతో ఈ సంస్కృతి సమ్మేళనం ఈ సంస్థ శాశ్వతంగా
కోర్ట్ రోడ్లో కళాశాల బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. మనుబోలు మండల పరిధిలోని కృష్ణపట్నం పోర్టు రహదారిలో శుక్రవారం జగన్ ఇంజనీరింగ్ కళాశాల బస్సును లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. నెల్లూరు మైపాడు గేటు ప్రాంతాల నుండి కళాశాలకు విద్యార్థులు తీసుకుని వస్తుండగా క్రాస్ రోడ్డు ప్రాంతంలో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రియాంక, అధ్యాపకురాలు శివరంజన్లకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వల్ప గాయాలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రక్షక వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. గూడూరులోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. గూడూరులోని డీఎస్పీ కార్యాలయం వద్ద శుక్రవారం రక్షక వాహనాన్ని డీఎస్పీ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సుబ్బారావు, ఎస్ఐ బాబీ, అజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు వాహనం నిరంతరం అందుబాటులో ఉంటుందన్నారు. ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా, సంఘటనలు చోటు చేసుకున్నా 100 ఫోన్ చేస్తే సకాలంలో సిబ్బంది స్పందిస్తారని ఆయన వివరించారు. చాలా కాలంగా పట్టణంలో ట్రాఫిక్ సమస్య అపరిష్కృతంగా ఉంది. పబ్లిక్ డిమాండ్ కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో అనేక సార్లు వాళ్ళు వెనకాలను చెప్పుకుంటుంటారు. భాగంగా రీసెంట్ ఒక 7 మందిని ట్రాఫిక్ డ్యూటీ పైన కానిస్టేబుల్స్ని ఒక వింగ్ తయారు చేసాము. వాళ్ళంతా డ్యూటీ చేస్తున్నారు. అదేవిధంగా మా రిక్వెస్ట్ జిల్లా ఎస్పీ గారు కొత్తగా 2 మోటార్ బైక్స్ ఇచ్చారు ట్రాఫిక్ కోసం. ఇప్పుడు 3 న్యూ బొలెరో వెహికల్, రక్షక్ వెహికల్ కూడా జిల్లా ఎస్పీ గజరావు భూపాల్ గారు కేటాయించడం చాలా ఆనందదాయకం. దీనికోసమైనా ప్రతిరోజు ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసరు వాళ్ళ సిబ్బందితో కలిసి గూడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని ఇతర ఏరియాలంతా కూడా కవర్ చేయడానికి ప్రణాళికాబద్ధంగా వాళ్ళతో 24 hours దీనిపైన వర్క్ చేయిస్తాం. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందిని త్వరగా తరలించడానికి, తర్వాత వెంటనే రెస్పాండ్ కావడానికి, డ్యామేజ్కి ఇవన్నిటికి కూడా వాహనాలు బాగా ఉపయోగపడతాయి. వీటన్నిటిని మా ఆఫీసర్స్ బాగా సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఇంకా బాగా సేవ చేయాలని చెప్పి. గూడూరు మండలంలోని గోగినేనిపురం ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 5 మందికి గాయాలయ్యాయి. గూడూరు మండలంలోని గోగినేనిపురం ప్రాంతంలో సైదాపురం మండలం అనంతముడు గ్రామం నుండి వస్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 5 మందికి గాయాలయ్యాయి. వీరిలో సుబ్బమ్మ, రమణయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అనంతపురం నుంచి వస్తున్న ఆటోలో తిరగబడిపోయింది. గోగినాపురం కాడ కుచ్చలకి తిరగబడిపోయింది బండి. ఫాస్ట్ సార్ వస్తూనే ఉండింది. అది నేను నడిమధ్య కూర్చొని ఉన్నాను, నేను కూడా చూడలేదు. అనంతపురం నుంచి ఆటోలో వస్తా ఉండింది. ఆటో గోగినాపురం కాడికి వస్తేలకి తిరగబడిపోయింది. ఆటోలో 3 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు ఉన్నారు. 2 మటుకు మంచి దెబ్బలు తగిలినాయి. హాస్పిటల్కి వచ్చి జాయిన్ చేశాం. మణుబోలు ప్రాంతంలో ట్యాంకర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి. మనుబోలు మండలంలోని కృష్ణపట్నం పోర్టు రోడ్లో ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ ఆనందయ్యకు రక్త గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. గూడూరు పట్టణ సీఐగా సుబ్బారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన శివాబీతో మాట్లాడారు. పట్టణంలోని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తామని, దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. నెల్లూరు ట్రాన్స్పోర్ట్ విజిలెన్స్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ గూడూరు టౌన్కి ఇన్స్పెక్టర్గా బదిలీపై వచ్చాను. నా పేరు వెంకట సుబ్బారావు. గూడూరు పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని చెప్తా ఉన్నారు. దాన్ని కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో ఇక్కడ ఎలాంటి నేరాలు జరిగినవి కూడా వెంటనే వాటిని డిటెక్ట్ చేస్తాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో ఎలాంటి నేరాలు జరగకుండా ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటాము. అదేవిధంగా ప్రజలు ఎవరైనా ఎండాకాలం టూర్లు కానీ వేరే హైదరాబాద్ అట్లా ఇట్లా చెన్నై ఇటు వెళ్ళేటువంటి అయితే ముందుగానే పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేస్తే ఆ ఏరియా మీద మేము కొంచెం నిఘా పెడతాము. అదేవిధంగా కొంతమంది గ్యాంగులు తిరుగుతూ ఉంటారు, బంగారాన్ని మెరుగు పెడతామని. అలాంటి వాళ్ళని కూడా ఎవరు కూడా నమ్మి మోసపోవద్దు. అటెన్షన్ డైవర్షన్ చేస్తారు. అదేవిధంగా ఒక 10 రూపాయల నోటు కింద పడవేసి, లేకపోతే 100 రూపాయల నోటు కింద వేసి మీ నోటు ఇది మీ డబ్బులు కింద పడిపోయినాయి అని చెప్తారు. అలాంటి వాటిని కూడా ముందు చుట్టుపక్కల అబ్జర్వ్ చేసుకుని ఇప్పుడు కూడా తొందరపడి అలాంటి వారి చేతుల్లో మోసపోవద్దు. ప్రజలకు పోలీసు నుంచి ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఉంటాయి. 24 గంటలు ఈ యొక్క సర్వీస్లో ఉంటాం. మరుగుదొడ్ల నిర్మాణాలకు స్లాబులు తప్పనిసరిగా ఉండాలని ఎంపీడీఓ హేమలత పేర్కొన్నారు. మనుబోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. మరుగుదొడ్లు నిర్మాణం చేసేటువంటి లబ్ధిదారులకు ఒక చిన్న సూచన. ఇప్పుడు ప్రభుత్వము ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారము ఎవరైతే ఇంకా మరుగుదొడ్లు ప్రారంభించలేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పంచాయతీ కార్యదర్శిని, సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ని కలిసి
ముందు ముగ్గు పోయించుకొని ఫీల్డ్ అసిస్టెంట్ సెల్ ఫోన్లో జియో ట్యాగింగ్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఫోటో తీయించుకోవాలి. తర్వాత పంచాయతీ కార్యదర్శికి వాళ్ళు మరుగుదొడ్డి నిర్మించుకున్నట్లు తెలియచేస్తే 2 రకాల కొలతలు ఉన్నాయి. పెద్ద మరుగుదొడ్డి 4x6 కొలతలతో నిర్మించుకున్నప్పుడు అన్నిటికీ కూడా స్లాబ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. 3x4 కొలతలతో నిర్మించుకున్న వాళ్ళకి 12,000, 4x6 కొలతలతో నిర్మించుకున్న వాళ్ళకి 15,000 ప్రభుత్వం ద్వారా అందివ్వడం జరుగుతుంది. మారినటువంటి ఈ మార్గదర్శకాలను లబ్ధిదారులందరూ గమనించుకొని సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కలిగించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగించారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్నిమాపక అధికారి భాస్కర్రావు, ఫైర్మెన్ నరేంద్ర కుమార్ సిబ్బంది కలిసి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నాగేంద్ర కుమార్ నాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రమాదం లేని భారతదేశంలో తీర్చిదిద్దాలని ఈ విధంగా కృషి చేస్తుంది. డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయి అంత దగ్గరికి దాంతో పాటు నారాయణ విద్యా సంస్థలు గూడూరు టౌన్ నందు మేము అగ్నిమాపక ఉత్సవాలు డెమో నిర్వహిస్తున్నాము. ఈ డెమోలో పిల్లలకి, ఈ అధ్యాపకులకి అందరికి కూడా అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నివారించాలి, వాటిని ఎలా what are the precautions that they have to take when fire accident takes place, and it is a very inspiring and motivating activity. Though every year the fire department is taking this kind of activity, still we have many fire accidents taking place, maybe with the ignorance of the people or lack of proper secure measures that are being implemented while constructing the houses. Whatever it is, fire is a very dangerous thing. It spreads along with the wind and causes unexpected damage, and we cannot calculate this as natural calamity, but it is a man-made mistake. If one commits a mistake by not taking care while operating or taking part in the form of cooking or firecrackers or whatever it is, even a stub of cigarette పేక్ తాగి పడేసినట్లయితే కూడా అది తెలియకుండానే మనకు ఎంతో ప్రమాదాన్ని కలుగజేస్తూ ఉంటుంది. సో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవాలి, 101 అనేటువంటి నెంబర్కు ఫోన్ చేయడమే కాకుండా దానికి ముందు ఎటువంటి చర్యలు తీసుకుని ఈ అగ్ని ప్రమాదాన్ని నుంచి నివారించుకోవటమా, దాన్ని తగ్గించుకోవడం అనే చర్యల్ని ఎలా చేయాలనేటువంటిది ఈ రోజున నారాయణ విద్యా సంస్థల్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్న కృషిని నారాయణ విద్యా సంస్థల తరఫున. విందూరు ప్రాంతంలో వరి పంట వర్షాలకు పూర్తిగా దెబ్బతినింది. ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని గ్రామ సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డి కోరారు. గూడూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ కోటేశ్వరరావు, శ్రీనివాసులు రెడ్డి, సుబ్రహ్మణ్యం, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 3 రోజులు గూడూరు మండలం జరిగిన భారీ వర్షాల కారణంగా విందూరు మరియు గూడూరు మండల వ్యవసాయ భూములందరూ పంట నష్టం, విధంగా బొప్పాయి తోటలు, వరి మరియు మామిడి చెట్లు అందరూ పంటల నష్టం జరిగినాయి. అదేవిధంగా విందూరు గ్రామంలో సుమారు 300 ఎకరములు వరి పైరు పెట్టి ఉన్నారు. ఈ పైరు మొత్తం నీట మునిగిపోయింది. సంబంధిత శాఖ అధికారులు పరిశీలించి విందూరు గ్రామం నందు గూడూరు మండలం నందు పంట నష్టం పరిశీలించి సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేకతన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను. మరియు మామిడి తోటలు, పచ్చిమిర్చి, బొప్పాయి తోటలు సంబంధించిన పొలంలో నష్టపోయి కనీసం నష్టపోయారు. రైతులు సుమారు 1 ఎకరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టినారు. కనీసం ఈ రోజు మిషన్ కోతలు కోసుకోవాలన్న సుమారు గంటకి 2,500 అడుగుతున్నారు. అదేవిధంగా గంటకి వరి కోతలు కోసే ఉంటే ఇప్పుడు పడిపోయిన వల్ల వర్షంలో ఇప్పుడు 2 గంటలు అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా 5,000 రూపాయలు నష్టపోతున్నారు. మరియు తడిసిన ధాన్యము ప్రభుత్వాలు కొనుగోలు చేసి రైతులకి మద్దతు ధర చెల్లించవలసిందిగా ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాను. అదేవిధంగా ఈ అకాల వర్షం నష్టపోయిన రైతులను గూడూరు మండలం నందు మరియు ఇతర ప్రాంతంలో జరిగిన నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే స్పందించి తగు సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.
గూడూరులోని షాదీ మంజిల్లో ఈ నెల 19వ తేదీన ఆనందం మన చేతుల్లోనే అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తామని నిర్వాహకులు సుధాకర్ రావు, శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ హాజరవుతారని వారు వివరించారు. నెల 19వ తారీఖు ఉదయం 10:30 మిత్రుడు మొఘల్ రఫీ ఆనందం మన చేతుల్లోనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అందరికీ ఇదే మా ఆహ్వానం. పై కార్యక్రమం నందు మున్సిపల్ చైర్మన్ పొనక దేవసేనమ్మ గారు, మిత్రుడు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు, మిత్రుడు బెంగళూరుకి చెందిన కొట్ల ప్రసాదరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కావున పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమం షాదీ మంజిల్ నందు జరుగును. ఆనందం మన చేతుల్లోనే పుస్తకాన్ని ఆ మిత్రుడు మొఘల్ రఫీ రచించి షాదీ మంజిల్ నందు ఆవిష్కరణ కార్యక్రమానికి గూడూరు పట్టణ ప్రజలందరూ వచ్చేసి అభినందించవలసిందిగా ప్రార్థన. గూడూరు మండలంలోని చెన్నూరులో ఏర్పాటై ఉన్న పద్మావతి కళ్యాణ మండపం ఆవరణలో రాజుగారి ఇంట్లో 7వ రోజు సినిమా షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం పాటను చిత్రీకరిస్తున్నారు. కొరియోగ్రాఫర్ తాజ్ పర్యవేక్షణలో పాటను చిత్రీకరిస్తున్నారు. గూడూరు మండలంలోని చెన్నూరులో ఏర్పాటై ఉన్న పద్మావతి కళ్యాణ మండపం ఆవరణలో రాజుగారి ఇంట్లో 7వ రోజు సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం సినీ హీరో భరత్, హీరోయిన్ నిహారికపై పాటను చిత్రీకరిస్తున్నారు. కొరియోగ్రాఫర్ తాజ్ పర్యవేక్షణలో పాట చిత్రీకరణ జరుగుతోంది. చెన్నూరులో సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న స్థానికులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు అక్కడికి చేరుకుని తిలకించారు. రాజుగారి ఇంట్లో 7వ రోజు మూవీలో భరత్ హీరో గారు, అతనితో పాటు నలుగురు సపోర్టింగ్ క్యారెక్టర్ హీరోస్ వాళ్ళు. గూడూరులో ఐటెం సాంగ్ 15th నుండి జరుగుతుంది 3 days సాంగ్, నైట్ సాంగ్. గూడూరులో సెట్ బయట ఓపెన్ ప్లేస్లో సెట్ చేసి అద్భుతంగా చిత్రీకరిస్తున్నాం. వాళ్ళు కూడా మంచి సహకరించారు, బాగా చేస్తున్నారు, మంచి అలాగే గూడూరు సపోర్టింగ్ ప్రేక్షకులు కూడా మంచి ఆదరించి అభిమానించారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ సినిమా మంచి హిట్ కావాలి. ఈ సినిమా డైరెక్టర్ గారు ఫిరోజ్ అని, అదేవిధంగా హీరో గారు ప్రొడ్యూసింగ్ చేయడం జరుగుతుంది, అదే భరత్ గారు. ఫైన్. ఈ మూవీ హిట్ కావాలి. అదేవిధంగా గూడూరు ప్రేక్షకులు ఆదరించి వాళ్ళని ఆశిస్తారని కోరుకుంటూ నమస్కారం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గురువారం రాత్రి నుండి జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. మొదటిగా మరో దేవాలయం నాటికను ప్రదర్శించారు. రెండో నాటికగా అక్షయ నాటికను ప్రదర్శించారు. 2 నాటికలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఊరు కాదు, మన జిల్లా కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ఎక్కడో ఇక్కడికి వచ్చి అయ్యాను కూడా తీయించుకుని అవాక్యాలను అర్థం చేసుకుని వాళ్ళకి సేవలు చేసిన మహాతల్లి. ప్రతి డాక్టర్ అడుగుదలలో నడవాలని చెప్పి ఆపుకాస్త్రం పెడతారు. ఎంతమంది డాక్టర్లు ఆ విధంగా నడుచుకుంటున్నారో మీ బిడ్డల మీద చేసుకుని చెప్పండి. డాక్టర్లు ఉండరు, నర్సులు ఉండరు, మందులు ఉండవు, బిల్డింగులు లేవు, వచ్చిన ట్యాంకులు మీరు కాజేస్తారు. పేదోడికి న్యాయం జరిగిందయ్యా. మీ రాజకీయ నాయకుల మొత్తానికి ఒకటే చెబుతున్నా, మీరు ఏదైనా రికమెండేషన్ చేసి ఏ శాఖలో ఉద్యోగం వేపిస్తే వాడు ఏదైనా తప్పు చేస్తే జరిగినట్టు పంతే. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఏందో తెలుసయ్యా, ఇది ఒక దేవాలయం.
జీవితాలతో నేను జీవించలేదు. అలాగే నాకు మార్గం చూపించు, నా బాధ్యత నాకు గుర్తిస్తాం. కానీ నువ్వు ఒక మాట నన్ను విడిచి దూరంగా వెళ్ళకూడదు, నా వెంటే ఉండాలి. ఈ చెయ్యి పట్టుకుని నన్ను నడిపించాలి. మీరు గోతిలో ఉన్నారు, మేము నూతిలో ఉన్నాం. అంటే అక్షయ్ నేను పెళ్లి చేసుకోవడం సిగ్గులేదా మాట్లాడడానికి? అక్షయ్కి తండ్రి వయసు ఏంటి, తమ్ముడు వయసు ఏంటి? ఉందండి, మనసున్నారు కానీ అంటే నాకు మనసులో లేదా? ఇంత పోటీకి వస్తావా? పోటీ కాదు, అక్షయ్కి నేను మాత్రమే న్యాయం చేయగలను అంటున్నాను. అంటే మేము అన్యాయం చేస్తామా? మీ ఇద్దరి వల్ల అక్షయ్కి అన్యాయం జరుగుతుంది. నాకు మాత్రమే ఉంది. అక్షయ్ గారు ఆసరాగా ఉంటే నేను బీటెక్ ఎంటెకే కాదు, పెద్ద సైంటిస్ట్ ఉంటాను. నాకు పేరు ప్రతిష్టలు సంపాదిస్తాను. గూడూరు పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. రాజరాజేశ్వరి దేవి, నారాయణమ్మ పేరంటాలు, గంగమ్మ తల్లి ఆలయాలకు మహిళలు చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో మార్పుకు నాటికలు ఎంతో కీలకం. జాతీయ స్థాయి నాటికల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం రక్షక వాహనాన్ని ప్రారంభించిన డీఎస్పీ శ్రీనివాస్. వేరువేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు. కృష్ణపట్నం రోడ్డులో జరిగిన ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలు. గోగినేనిపురం వద్ద ఆటో బోల్తా పడటంతో మరో 5 మందికి గాయాలు. అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం. నారాయణ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.